ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వెనుకబడిన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 34% కల్పించాలనే ఉద్దేశంతో మొన్న ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, తర్వాత అసెంబ్లీలో దానిపైన ఆమోదముద్ర వేయడం, తర్వాత దాన్ని గవర్నర్ ద్వారా కూడా నోటిఫై చేయడం జరిగింది. దీనిపైన హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన అడ్వకేట్ తాండవ యోగేష్ రిజర్వేషన్స్ పైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా లేదని చెప్తూ ఆయన అప్పీల్ దాఖలు చేశారు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా క్లియర్గా కూడా సుప్రీంకోర్టు ఎక్కడా కూడా 50% పైబడి ఇచ్చేదానికి లేదనేది దీన్ని ఎక్కడ కూడా చూపలేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రక్రియ అక్కడున్న బీసీ జనగణన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ దీంట్లో కొన్ని సడలింపులు తీసుకొని కూడా చాలా రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వం తరపున కూడా అక్కడ హైకోర్టులో వినిపించడం జరిగింది. దీనికంతా చూస్తే ఏదైతే దీని అప్పీల్ వేసిన వ్యక్తి వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ యొక్క వెనకుండి నడిపిస్తూ ఉందేమో అనుమానాలు వెనుకబడిన వర్గాల్లో ఈరోజు కలుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తే క్లియర్గా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ వెళ్ళి యథాతథంగా ఏదైతే గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ యొక్క 34% పంచాయతీ దీనికి సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దానికి, అదేవిధంగా ఏదైతే నగరపాలక సంస్థలకు సంబంధించి 33.1% నగరపాలక సంస్థ మున్సిపాలిటీలో వార్డులో కానీ చైర్మన్ దీంట్లో కానీ మేయర్ దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. దీని పట్ల ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూసుకుంటే వెనుకబడిన వర్గాలకి వెన్నుదన్నుగా నిలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఈ రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కట్టుబడి చట్టబద్ధంగా కూడా నిర్ణయం చేయడం, దానిపైన ఎన్నికలు పోతామనే విధంగా కూడా సెప్టెంబర్ ఆఖరు అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క వెనుకబడిన వర్గాలకి సంబంధించి రిజర్వేషన్ని ఏదైతే అడ్డుకునే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా వెనుకబడిన వర్గాలపైన ప్రధానమైన నాయకులు ఎవరైతే ఎదిగున్నారో యనమల రామకృష్ణుడు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా మన కొల్లు రవీంద్ర గారు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలుగువారి ఎక్కువ భాగం వెనుకబడిన వర్గాల అగ్రనేతలుగా ఉన్న వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెనుకబడిన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లో 24% కుదించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ఈరోజు 34% రిజర్వేషన్ భరించలేక వాళ్ళు ఈ విధంగా వెనకుండి కోర్టులో కేసులు ఇతరత్రా వేస్తూ ఉండే అనే దీనికి ఈరోజు అనుమానం బలపడతా ఉంది. దీనిపైన వెనుకబడిన వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశంలో ఏ ఒక్క చోట కూడా ఏకగ్రీవం కావద్దు అని, అధికారంలో ఉంటే విచ్చలవిడిగా
ఏకగ్రీవాలు చేసుకొని ఏ విధంగా దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు చించేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. ఇంకొక పక్క చూస్తే దొంగ ఓటర్ ఐడి కార్డుని సృష్టించి ఏ విధంగా ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత ప్రపంచ ప్రసిద్ధగాంచిన తిరుమల తిరుపతికి సంబంధించిన ఎన్నికలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా జరగనివ్వలేని వ్యక్తి ఈ పొద్దు నీతులు వల్లిస్తూ ఉన్నాడంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గజ దొంగ నీతులు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీతులు వల్లిస్తే ఆ విధంగా ఉంది నిన్న ఆయన చేసిన ప్రసంగం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో జరిగిన దీనికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలను ఏ విధంగా నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా నిర్వహించారో తిరుపతిలో జరిగిన 3 ఘటనలు చెప్తే అందరికీ తెలుసు. ఒక్క తిరుపతి టౌన్ బ్యాంక్ ఎలక్షన్ కానీ, అదేవిధంగా ఈడ పార్లమెంటు ఉప ఎన్నిక కానీ, అదేవిధంగా నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నికలు కానీ ఏ విధంగా ఏకగ్రీవాలు చేశారో ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఈరోజు నువ్వు ఏకగ్రీవాలు చేయకూడదనే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే దీన్ని ఏమనాలో? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు చాలా ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఇప్పుడు ఏకగ్రీవాలపై ఒకసారి పోతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఒక గ్రామంలో కూర్చొని ఏకగ్రీవం చేసుకుంటే ఆ గ్రామానికి ప్రభుత్వ పరంగా కూడా నిధులు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అది ఏకగ్రీవాలకు సంబంధించినది. కానీ నువ్వేం చేశావు? దౌర్జన్యం చేసి, దందా చేసి, ఎవరిని వేయనీయకుండా ఒక నామినేషన్ వేయాలంటే 100 మందిని డూప్లికేట్ నామినేషన్ పత్రాలు చేతిలో పెట్టుకొని నిలబడతారు ఎవరిని వేయనీయకుండా. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేశావో ఒక్కసారి గుర్తించుకో జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లపై జగన్మోహన్ రెడ్డి ఏదైతే 24% ఎందువల్ల నీ పరిపాలనలో కుదించావో ఈరోజు వెనుకబడిన వర్గాలకి సమాధానం చెప్పమని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 16,800 పదవుల్ని రానియకుండా ఏ విధంగా నువ్వు అడ్డుకున్నావో ప్రజలందరూ, బీసీ వెనుకబడిన వర్గాలు అన్నీ కూడా చూశాయి. 16,800 పోస్టుల్ని వాళ్ళ హక్కుగా తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఇస్తున్న రిజర్వేషన్ 24% తగ్గించిన ఘనుడు నువ్వు బీసీల గురించి మాట్లాడతావు. కాబట్టి వెనుకబడిన వర్గాలంతా కూడా ఒక్కటి ఆలోచించమని ప్రజలందరూ కూడా, బీసీలందరూ కూడా ఈ సందర్భంగా బీసీల వ్యతిరేకైన జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక మాటలు, ఆయన ప్రకటనల పట్ల వెనుకబడిన వర్గాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా వెనుకబడిన వర్గాలన్నింటినీ కూడా, అందరినీ కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను. అదేవిధంగా మొన్న ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు ఏ విధంగా ఇక్కడ వైసీపీ శ్రేణులకు సంబంధించి, కరుణాకర్ రెడ్డికి సంబంధించి కొన్ని జరిగిన ఘటనల్ని, వాస్తవాలన్నింటినీ కూడా ప్రెస్ ముందు ఉంచడం జరిగింది. దానిపైన కరుణాకర్ రెడ్డి ఖండన. ఈరోజు ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరే గత ఎన్నికల ముందు చెప్పారు, నేను రాజకీయాల నుంచి పూర్తిగా కూడా విరమించుకుంటా ఉన్నాను, మా యొక్క తనయుడు అభినయ్ రెడ్డికి ఆదరించండి. వాస్తవమే కదా. కానీ ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రభుత్వం పడిపోయిన రోజు నుంచి కూడా, మీ గవర్నమెంట్ పడిపోయిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా అబద్ధాలని పదే పదే వల్లి వేస్తూ ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో నేను చూస్తాను. ఈరోజు రాజకీయం స్వస్తి పలుకుతాం,
నేను రాజకీయాల్లో ఉన్నాను అని మీరు చెప్పిన మీ ప్రకటన ఈరోజు మీరు మీ ప్రభుత్వం ఏదైతే మొన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఇది ఇచ్చి 11 సీట్లకు పరిమితి చేస్తే చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు వైసీపీ పార్టీకి మీరు అధ్యక్షునిగా ఎన్నికై కొనసాగుతూ ఉంటారు. అంటే మీ నిబద్ధత మీ యొక్క ఇదేనా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతమైన దీనికి పోవడం, వ్యక్తిగత రాజకీయ కక్షలకు ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తే ఆయన పైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన పైన ఏ విధంగా దాడులు జరిపారో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ఎన్నిక మీరు సమాధానం చెప్పాలి. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈరోజు కోట్లాది రూపాయల యొక్క ప్రజాధనాన్ని లూటీ చేసి ఏ విధంగా కేసులు తిరుగుతున్నారో మనం చూస్తాం. లిక్కర్ కేసుకు సంబంధించి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వంతపాడే కార్యక్రమం మనం చూస్తాను. 2 కోట్లే కదా, 1 కోటి కదా, 2 కోట్లు కదా రవాణాకు సంబంధించి ఏదైనా ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ముని అక్రమంగా అన్యాయంగా కోట్లాది రూపాయలని నీ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ సొంత జోబులు నింపుకునే కార్యక్రమం జరిగిందా లేదా? ఏదైనా మాట్లాడితే కరుణాకర్ రెడ్డి చర్యలు తీసుకోండి తీసుకుంటారు. అన్నీ ఏవి కూడా ఒకవేళ మనం భాషా పరిజ్ఞానంతో కొద్దిగా ఎక్కువగా దీన్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తిరుపతిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా సజావుగా జరుగుతాయి. దానికి సంబంధించి మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ ఒక్క చోట ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తుల నుంచి కూడా మీరు ఏ విధంగా అనేక చోట్ల కూడా ఏ విధంగా కౌంటింగ్లో తారుమారు చేసి లాక్కున్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు నీతులు వల్లించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇతరత్ర వాళ్ళ యొక్క పార్టీ నేతలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇకనైనా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే ప్రజలు చేరదీస్తారు. అలా కాకుండా వాస్తవాలకు విరుద్ధంగా ఎవరిపైన దాడులు చేస్తే దాడులు చేసిన వ్యక్తుల్ని, చంపేసిన వ్యక్తిని పరామర్శిస్తావు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి, ఆ రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు. కొత్త వరవడి తీసుకొని వస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు మళ్ళీ అధికారం కోల్పోయాక నీతులు వల్లిస్తూ వాళ్ళ యొక్క ఇన్ఛార్జీని బెదిరించే ధోరణి, భయపెట్టే ధోరణి, తద్వారా మళ్ళీ మీరు ఏ విధంగానైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వారిని గెలిపించాలని ఇండైరెక్ట్గా ఓట్లు వేసి ప్రజాదరణ పొంది ప్రజల యొక్క అభిమానంతో మీరు గెలవాలని చెప్తే అది చట్టబద్ధత, అది న్యాయసమ్మతం. కానీ మీ యొక్క ఇన్ఛార్జీలకి మీరు ఈరోజు అధికారం లేనప్పుడు కానీ అధికారంలో నుండి ఎలాంటి దీనికి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నారో అది నాయకత్వ లక్షణం కాదు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రాబోయే ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్గా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతూ ఉంది ఈ రాష్ట్రంలో. దానికి భయపడే ఈరోజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అటు కోర్టుల చుట్టూ ఇటు వాళ్ళ యొక్క ఇన్ఛార్జీల ద్వారా భయభ్రాంతులు చేసి మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన పగటి కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డికి నీ యొక్క కళలు అయిపోతాయి తప్ప ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం.